మనతో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ సార్ కార్యక్రమం ఏంటి, ఎట్లాంటి మూవ్మెంట్ తీసుకెళ్తున్నారు, ఎందుకోసం ఈ కార్యకర్తలు కానీ కేడర్కి కానీ ఈ దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతున్నారు? ఇది ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాము ఒక నిరంతర ప్రక్రియ అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరంతరంగా ఈ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. దానిలో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో జరుగుతూ ఉందో దానికి సంబంధించి ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఒక బిఎల్ఏని అపాయింట్ చేయాలి. అన్ని పార్టీలు బిఎల్ఏలతో అక్కడ ఎవరైతే బిఎల్ఓ ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ఈఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసరు, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఆ ఓటర్ల జాబితాను సవరణ ప్రక్రియ అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా అన్ని రాష్ట్రాల్లోని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. అన్ని చోట్ల సమగ్రంగా, స్పష్టంగా, పారదర్శకంగా ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరగాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, జిల్లా వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలందరినీ యాక్టివేట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ అంతా ఇన్వాల్వ్ అయ్యి సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనే నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ కార్యక్రమం చేపడతా ఉన్నాం. అంటే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి, విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దీనికి సమాధానం ఏంటి సార్? ముఖ్యంగా అది ఆరోపణలు మాత్రమే. ముఖ్యంగా విపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు వారికి అవగాహన లేమితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమం కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా జరగలేదు ఎస్ఐఆర్. ఇది మరలా ఇప్పుడు జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే తీసుకుందో రాహుల్ గాంధీ గారు కానీ ఇంకొకరు కానీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది అది జరగాల్సిన కార్యక్రమం, అది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారం, దానిలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు, దాన్ని జరగనివ్వండి అని చెప్పింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే చనిపోయిన వారి ఓట్లు కానీ, డబుల్ ఎంట్రీలు కానీ, లేకపోతే 2-3 రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదైన వారు కానీ, వాళ్ళందరినీ తీసేయడం ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి, ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలి, ఒక పౌరుడు ఒకే ఓటు ఉపయోగించుకోవాలి, 2 ఓట్లు ఉపయోగించుకోకూడదనే విధానంతో ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. దీనిలో భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ అటువంటి కార్యక్రమం లేదు. ఇది ప్రతిపక్షాల అపోహ మాత్రమే. సార్, ఇప్పుడు అన్నిటికీ ఆధార్ లింక్ చేశారు, ఓటర్ ఐడి ఎందుకు లింక్ చేయటం లేదు? అది కూడా జరుగుతూ ఉంది కదండి. అది కూడా భవిష్యత్తులో ఆ కార్యక్రమం తీసుకొని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని కూడా లింక్ చేయడం ద్వారా దొంగ ఓట్లు తీసేయడం కానీ, లేకపోతే మీకు ఉదాహరణకి తిరుపతి పార్లమెంట్ ఎన్నిక తీసుకోండి. తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో తమిళనాడులో ఉన్న వాళ్ళని ఓటర్లుగా చేర్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. 10th క్లాస్ కూడా పాస్ కాని వాళ్ళతో దొంగోట్లు నమోదు చేశారు. అటువంటి ప్రక్రియలకు తావు ఉండకూడదు. ఒక పారదర్శక విధానంలో ఓటర్ల జాబితా ఉండాలి. ఏదంటే ఓటు అనేది ఆయుధం కింద మాట్లాడుతూ ఉన్నాం మనం. అటువంటి ఓటు ఎంత పవిత్రంగా ఉండాలి, ఓటర్ లిస్ట్ ఎంత పవిత్రంగా ఉండాలి, అదే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. సార్, అంటే ఒక రాహుల్ గాంధీయే కాదు, మమతా బెనర్జీ, తర్వాత స్టాలిన్, వీళ్ళందరూ కూడా దీని మీద ఆరోపణలు చేశారు. అంటే ఇవన్నీ ఓటమి భయంతో చేసే ఆరోపణలు అండి. ఇప్పుడు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అనేక మంది ఆక్రమణదారులు, వలసదారులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ ఓటు హక్కులు సృష్టించి దాని ప్రయోజనం తీసుకోవడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అడ్డుకట్ట వేసే ప్రక్రియ ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేపడతా ఉంది. దానివల్ల వారికి విజయావకాశాలు కోల్పోతామేమో భయంతోనో, లేకపోతే రేపు నిజంగా అపజయం ఎదుర్కొంటే దానికి కారణాలు ఎదుర్కొనే నేపథ్యంలోనూ ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్పించి వేరే విషయం అయితే కాదు. ఇప్పుడు ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా మీరు వాళ్ళకున్న అపోహలు, సందేహాలని నివృత్తి చేయడానికి ఏ విధంగా సందేశం ఇవ్వబోతున్నారండి? వాళ్ళకి ఏ విధంగా సహకరించాలి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ? ఇప్పుడు ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సింది ఏంటంటే ప్రతి ఓటరు ఇవాళ నమోదు చేసుకోవాలి.
నాకు ఆల్రెడీ నేను ఓటు హక్కు కలిగి ఉన్నాను, నేను నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అని భావించవలసిన అవసరం లేదు. ఓకే. ప్రతి ఓటరు ఇవాళ ఏదైతే ఎన్యూమరేషన్ ఫారం ఇస్తా ఉన్నామో ఆ ఫారం ఫిల్ చేసి ఈ గతంలో లేని విధంగా ఇవాళ తల్లిదండ్రుల వివరాలు కానీ, ఒక ఫోటో కానీ, మిగిలిన వివరాలు కానీ, ఆధార్ నెంబర్ కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆధార్ నెంబర్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీని ద్వారానే రేపు భవిష్యత్తులో దాన్ని ఆధార్ లింక్ చేస్తూ ఉంటాను. అందుకోసం ఈ ప్రక్రియ ఒక నూతనంగా మొదలుపెట్టినట్టుగానే భావించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా మరలా ఇవాళ ఆ ఎన్యూమరేషన్ ఫారం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది.